హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మడత కాజా చేసాము. ఇవి చాలా టేస్టీగా వచ్చాయి, అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మడత కాజా చేసుకోవడం కోసమని ఒక గిన్నెలో ఒక కప్పుడు మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ కాగబెట్టిన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఏంటంటే ఇట్లా మనం పట్టుకుంటే పిండి అనేది జారుకోకుండా ఒక ముద్దలాగా అనిపించాలి. అంతవరకు నెయ్యి వేసి కలుపుకొని ఆ తర్వాత నీళ్ళతో గోధుమ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత ఆ ఉన్న పిండిని మొత్తం 3 భాగాలుగా సమానంగా చేసుకోండి. దాన్ని కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది నానేలోపు పక్కన పాకం రెడీ చేసుకుంది. దానికి ఒక కప్పుడు చక్కెర, తగినన్ని వాటర్ పోసి ఒక 2-3 ఇలాచీలు వేసి బాగా కలుపుకొని పాకం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మైదా పిండి ముద్ద ఉంది కదా, దాన్ని ఒకసారి కలుపుకొని చపాతీ వలె పెద్దగా కొద్దిగా పల్చగా చేసుకొని ఉంచుకోవాలి. దాన్ని చపాతీలాగా కొద్దిగా పెద్ద సైజులో వెడల్పుగా చేసుకోండి. కొద్దిగా మధ్యలో పిండి అనేది ఉంచుతూ బాగా చపాతీలాగా పెద్దగా చేసుకోండి. దాన్ని ఇప్పుడు 4 భాగాలు చేసుకున్నాక నూనె రాయండి. ఫస్ట్ నూనె కానీ నెయ్యి కానీ ఒక 2 to 3 స్పూన్స్ రాసి మొత్తం స్ప్రెడ్ చేశాక దాంట్లో కొద్దిగా గోధుమ పిండి కూడా వేసి పైన అది కూడా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మీకు చూపెట్టినట్టుగా రోల్ చేయండి. కొద్దిగా రోల్ చేసి ఎండ్లో వాటర్ అనేది అద్ది మొత్తం క్లోజ్ చేసేసి బాగా తిప్పుకోవాలి దాన్ని. ఇప్పుడు మీకు చూపెట్టినట్టు చేశాక దాన్ని మీకు రిక్వైర్డ్ షేప్స్లో మీకు ఎంత కావాలంటే కాజా ఆ షేప్లో కట్ చేసుకుంటా రావాలి. అది కట్ చేశాక ఏంటంటే ఇట్లా అరచేతితో ఒకసారి ప్రెస్ చేయండి. కట్ చేసిన ఒక్కొక్క దాన్ని ప్రెస్ చేస్తే అది కొద్దిగా అదిమి ఇట్లా వెడల్పుగా అవుతాయి. ఇప్పుడు కళాయిలో నూనె పెట్టుకొని అది బాగా వేడి అయ్యాక కేవలం సిమ్లో పెట్టే ఇవి కాజాలు అనేది వేయించాలి, లేకుంటే లోపల ఉడకం. అవి మొత్తం బాగా వేగాక అవి నూనెలోంచి తీసి పాకంలో వేసుకొని ఇప్పుడు ఈ పాకంలో కూడా ఒక 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఏంటంటే కాజా అప్పుడు జ్యూసీ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇవి వేయించిన కాజాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. వేడి కాజాలే వేయండి, అప్పుడే పాకాన్ని అవి పీల్చుకుంటాయి. అట్లా వేడి వేసి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత తీసేయండి. అంతే, కాజాలు రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అదే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఎలాగైనా పండుగలు వస్తాయి కదా, చాలా ఈజీగా అవుతుంది. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్